నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎలా ఉంది, ఏంటి ఆ లేలలు ఏంటి మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇసుక కొనాలి అన్నా దొరకట్లేదు, అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా అందుబాటులో ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి ఒక కేంద్ర సంస్థ 1908 కోట్లు, ఇంచుమించుగా 2000 కోట్లు జరిమానా వేసినట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలని అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. ఇసుక అంటే అది బంగారం కన్నా ఎక్కువ విలువైపోయింది ఆంధ్రప్రదేశ్లో. కొనాలంటే అసలు దొరకట్లేదు, అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా అందుబాటులోనే ఉంటుంది. సో అది ఎందుకు ఎలా అనేది మన అందరికీ తెలిసిందే. బట్ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఆయన వెనక నుండి నేతలకు కావచ్చు, కేంద్ర సంస్థ 2000 కోట్లని జరిమానా వేసిందన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, ఎందుకు వేసింది, అసలు ఏం జరిగిందంటారు? అంటే జేపీ వెంచర్స్కి వీళ్ళు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా దీని పూర్వపాలు కనుక మనం ఒకసారి పరిశీలించుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పనే ఒక నిర్ణయానికి వచ్చేసి స్థానికంగా ఉన్న డ్వాక్రా మహిళలకు అందజేయడం కూడా జరిగింది. అది వాళ్ళు కొన్ని రోజులు దాన్ని నడిపారు. ఏ విధంగా అంటే, ఒక ట్రాక్టర్ ఇసుక 1200 నుంచి 1600, అంటే ఆ ట్రాక్టర్కి అయ్యే ఖర్చులు మాత్రమే, ఇసుక మాత్రం ఉచితంగా ఎవరైనా భవనాలు నిర్మించుకునే వాళ్ళకి వచ్చేది. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే ఒక లారీ ఇసుక వచ్చేతలకి 6000 ఉండేది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక 10,000 పైన కొనాల్సి వస్తుంది. అలాగే లారీ ఇసుక 40,000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే ఎన్నిసార్లు అధికంగా ధర వ్యత్యాసం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ రోజు పారదర్శకంగా ఉన్న ఇసుకని ఈయనేదో దాంట్లో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పుకోవడం కోసం ఒక 8 నెలలు ఇసుకను అందుబాటులో తీసుకురాలేదు ఎవరికి. దానివల్ల ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళు రోడ్డును పడ్డారు. గతంలో 6 రోజులు వాళ్ళకి పని ఉండేది, ఆదివారం మాత్రం లేదంటే పండగ రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు పని ఉండేది. చేతిలో పుష్కలంగా పనులు ఉండేవి వాళ్ళకి. ఎక్కడ పట్టినా రాజధాని ప్రాంతం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నిర్మాణాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉండేవి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఏదో అవినీతి జరిగిందన్న ఉద్దేశంతో 8 నెలలు కాలయాపన చేయటం వల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు చనిపోవడమే కాకుండా రోడ్డును పడి కూడా పడిపోయారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పని భావించిన తర్వాత వీళ్ళు ఏదైనా పారదర్శకంగా చేశారు అంటే, మీరు అన్నట్టు ఒక దానికి 110 చోట్ల ఇసుక తవ్వకాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క మంది చూసుకుంటూ ఉంటే అందరినీ కలిపి అన్ని చోట్ల జేబీ వెంచరే కాబట్టి వాళ్ళ మీద ఈరోజు 908 కోట్ల రూపాయలు వాళ్ళని మీరు అక్రమంగా చేశారు కాబట్టి మీరు రుసుము దీనికి కట్టండి ప్రభుత్వానికి అని చెప్పని తాకీదు ఇవ్వడం కూడా జరిగింది. ఇది పేరుకు మాత్రమే. ఇప్పుడు వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత కూడా కొనసాగించారు. మరి సమయం అయిపోయిన తర్వాత ఎవరి ద్వారా అమ్మకాలు జరిగాయనేది ఇప్పుడు లెక్కలు లేవు. ఇది సంవత్సరం క్రితమే వచ్చింది, చాలామందికి తెలుసు. కానీ దాన్ని బహిర్గతం కానివ్వకుండా ఇప్పుడు దాకా ఆపుకుంటూ వచ్చారు. ఈ పాపం అందరికీ ఉంది. దీంట్లో ప్రజాప్రతినిధులకు ఉంది, అధికార పార్టీ నేతలకు ఉంది, మంత్రులకు ఉంది. మరి వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా పేరుకు మాత్రమే వాళ్ళు తప్ప మిగిలిన అన్నీ కూడా ధనం ప్రభుత్వ ఖజానా కాకుండా ఈ అధికార పార్టీ ప్రతినిధుల వరకే వెళ్తుందని చెప్పి మనకి క్షుణ్ణంగా అర్థమైపోతూ ఉంది. ఆ ఇసుక దందా గురించి బహిర్గతం చేసే వాళ్ళ మీద ఎలా దాడులు చేశారో, ఒక ఇసుకనే కాకుండా అక్రమ మైనింగ్ ద్వారా ఏ విధంగా చేస్తున్నారో స్పష్టంగా తెలుసు. కాబట్టి దాని మీద పోరాటం చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ ఆ పోరాటం ఫలితంగా కొన్ని బహిర్గతం అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుక మీద ఏ ప్రాంతాలు ఎట్లా జరుగుతుంది అని చెప్పి చూపించినప్పుడు కొండల్లా పెరిచారు ఇసుక. కొన్ని ప్రాంతాల్లో దాన్ని తీసుకొచ్చేసి కొండల్లా పెరిచారు. అవన్నీ కూడా చూపిస్తాం కూడా జరిగింది ఆయన. అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజల ధనాన్ని, ప్రభుత్వం రావాల్సిన ధనాన్ని, ప్రజలకు అందుబాటులో రావాల్సిన దాన్ని మీరు అన్నట్టు బంగారంలో తయారు చేశారు ఇసుకని. బంగారం అన్నా దొరుకుతుందేమో కానీ ఇసుక అందుబాటులో లేని పరిస్థితి తీసుకొని రావడం కూడా జరిగింది. అది నిత్యావసరం. ప్రతి వాళ్ళకు కూడా భవన నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, వేరే వేరే రకాలుగా చేసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రామంలో ఏదైనా పనులు చేయాలంటే మరి పంచాయతీ సర్పంచ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇసుక ఆధారమే కదా చాలా వరకు కట్టడాలు నిర్మించాలి అంటే.
అయినా సరే ప్రభుత్వం ఈ విధంగా చేయటం ఏంటంటే ధన సంపాదన ఆలోచనే తప్ప, దోపిడీ గురించి ఆలోచించిందే తప్ప ప్రజలకు మేలు చేయాలని కోరికేం లేదు. ఊరికి ఇచ్చినప్పుడు అన్యాయం జరిగితే ఇప్పుడు మరి దాన్ని 4 రెట్లు 5 రెట్లు పెంచి అమ్ముతూ ఉంటే ఇంకెంత అన్యాయం జరిగిందో ఆలోచించుకోవాలి కదా. అవును. ఈ అక్రమాలన్నీ, ఈ అభియోగాలన్నీ కూడా రేపు పొద్దున బయటకు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత అవును. లోకేష్ బాబు అనే వ్యక్తి ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. అవును. సెల్ఫీలు ఛాలెంజ్ చేశాడు కదా. కాబట్టి దానిలో స్పష్టంగా ఎక్కడ ఏ రోజు జరిగింది, దీంట్లో ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు ఆధ్వర్యంలో జరిగినాయి, దీనికి అధికారులు ఎక్కడ సహకరించారు, ఎవరు ప్రజాప్రతినిధులు దీన్ని ముందుండి నడిపిస్తున్నారని చెప్పని ఆయన దగ్గర సమగ్ర సమాచారం ఉంది. కాబట్టి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద సమీక్ష నిస్సందేహంగా జరిగింది. ఏది వదిలిపెట్టరు. అండ్ ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి వాటాలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని చెప్పేసి అని అంటున్నారు. మరి అలా అయితే ఇప్పుడు జరిమానా ఏదైతే ఉందో దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేస్తే జేపీ వెంచర్స్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు రేపు పొద్దున వాటాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, అది సహజమే. కానీ ఆధారాలు కావాలి కదా. మేమేదో రేపు పొద్దున వాళ్ళకి ఇచ్చాము, మాకు వచ్చిన ధనంలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంటే చల్లదు. బలిపశులు అయ్యేది వీళ్ళే, జేపీ వెంచర్సే, వాళ్ళే అవుతారు. అందులో సందేహం ఉంది. అధికారులు అవుతారు, వాళ్ళు అవుతారు. ఓకే. కాబట్టి అనుమతులకు మించి వాళ్ళు తవ్వకాలు చేశారు కదా. అండ్ అనుమతులు కూడా కొన్ని చోట్ల తీసుకోలేదని కూడా వార్తలు. అయినా దానికి సంబంధించి ఇప్పుడు పర్యావరణానికి జరుగుతున్నటువంటి విధ్వంసం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కదా. ఆ పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు, బాధ్యులు ఎవరు అనేది నిస్సందేహంగానే బాధ్యులు అయిన వాళ్ళందరికీ శిక్షలు తప్పవు. ఓకే. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎంత కట్టాలి అనేది నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి కట్టాలా. ఇప్పుడు అది ప్రభుత్వం కడుతుందా లేకపోతే వాళ్ళు కడతారా అనేది ఆ నిబంధనలను బట్టి ఉంటుంది. లేదంటే జేపీ వెంచర్స్ అని పేరు వెనకాల ఉన్నటువంటి వైసీపీ నాయకులే కడతారా? వాళ్ళు ఎందుకు కడతారు? వాడుకోవడం వరకే కదా. రేపు పొద్దున్న దగ్గర వాళ్ళ దగ్గర లేకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కారాగారంలో ఉంటారు. వాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు కదా. బలిపశువు అయిపోయేది వీళ్ళే కదా. ఇప్పుడు అది ఇదేం లేకుండా ఎక్కడ పట్టినా కూడా ఏమేం జరుగుతుందనేది కనుక చూసుకుంటా ఉంటే మట్టి తవ్వకాలు అలానే ఉన్నాయి, ఇసుక అలానే ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అట్లాగే మైనింగ్, కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు, పర్యాటకానికి సంబంధించి అలాగే పర్యావరణానికి సంబంధించి పర్యాటక ప్రాంతాలలోనూ అట్లానే చేస్తున్నారు. నిన్నగాక మొన్న వ్యూహం సినిమా తీసిన దర్శకుడికి అక్కడ 2 ఎకరాలు కేటాయిస్తున్నారని చెప్పని ఆ రోజు మనకి వచ్చింది కదా, పర్యాటక కేంద్రం దాన్ని హార్సివిల్స్లో. అంటే ఇట్లా జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే మనం ఎంత దోసుకున్నామో, ఎంతమందికి దోచిపెట్టామనేదే ఈ ప్రభుత్వ విధానంలా కనపడుతుంది. కాబట్టి వాటన్నిటిని ఒకసారి పరిశీలిస్తారు, దానికి బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు వేస్తారని కూడా అయితే నేను భావిస్తున్నాను. ఓకే. సో ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్కి అయితే కేంద్రం ఆదేశించింది ఆల్మోస్ట్ 2,000 కోట్లు జరిమానా కట్టాలి అని. మరి జేపీ వెంచర్సే కడతారా, లేకపోతే ఎవరైతే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఉన్నారో వాళ్ళు కడతారా, లేకపోతే జేపీ వెంచర్స్ వెనకాల ఉన్నటువంటి వైసీపీ నాయకులు కడతారు? అసలు ఎవరు కడతారు? అసలు ఇదేం జరుగుతోంది? ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కొద్ది రోజుల్లోనే. సో ఈ లోపు మళ్ళీ ఇది సద్దుమణిగిపోతుందా? ఎక్కడికన్నా మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా బయటకు వస్తాయా?